ముత్తుకూరు మండల కేంద్రంలోని షాదీ మన్సిల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై చేస్తున్న వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. పార్టీ మండల అధ్యక్షులు నీలం మల్లికార్జున్ యాదవ్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాని గోవర్ధన్ రెడ్డి ఇదే విధంగా మాట్లాడితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మన జిల్లాలో రాజకీయాలు చెడు సాంప్రదాయానికి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. మన జిల్లాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రిగా పనిచేసి జిల్లా చైర్మన్ గా పనిచేసి ఈ రోజు అతను వాడుతున్నట్టు భాష చూస్తే అది చాలా అసలు ఆయన పీహెచ్డీ చేశాడు అంటున్నారు. నీ చదివేందుకు శంకర్ నాకని అంటున్నాను నేను. నువ్వు మాట్లాడే మాటలేంది ఏంది? అదే బతుకంటాడు. బతుకని మా ఎమ్మెల్యే గారిని అబ్బాయిని అంటారు. బతుకంటే అసలు నీవు ఆయన మీద 1000 కోట్ల నుండి మాస్తున్నాయని చెప్పి పెట్టి ఆయన రిటర్న్ కేసు పెడితే పరారయ్యి ఊర్లు వదిలేసి జిల్లా వదిలేసి రాష్ట్రం వదిలేసి సుప్రీంకోర్టు పోయి బెయిల్ తెచ్చుకునే వ్యక్తి నువ్వు. మొన్న నేను ఎక్కడికి పోలేదు అని చెప్పి హైదరాబాద్ పూట ఒకటి పెట్టేసేసి అడ్రస్ లేకుండా 50 రోజులు అందుబాటులో లేకుండా నువ్వు అండర్ గ్రౌండ్ చేసేసి మసాజ్ సెంటర్ చేరిన కర్ణాటకలో నువ్వు బతుకు గురించి మాట్లాడేది నీది ఒక బతుక. ఈ రోజు చంద్రమోహన్ రెడ్డి గురించి మాట్లాడతావా? ఈ రోజు నువ్వు ఏం చేస్తున్నావంటే చంద్రమోహన్ రెడ్డి ఈ రోజు ఎక్కడ లేని విధంగా సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధి పరుగులు పెట్టిస్తుంటే ఆయన అంత స్పీడ్ చేస్తున్నాడు అభివృద్ధిని, నువ్వు అంత మాటలు పెంచుతున్నావు అంటే నీ మీనింగ్ ఆయన మాటలతో ఆయన మనసుని హింసించి ఆయన అభివృద్ధి చేయకుండా ఆపే విధంగా చూస్తున్నావు. ఇది ఒక ప్రజా నాయకుడిగా చేస్తున్న వ్యక్తి చేయాల్సిన పని కాదు. ఇది ఒక అభివృద్ధి చేసే వ్యక్తిని నీకు మనసుంటే అభినందించు, లేదా వదిలేసి నీ పాటికి నువ్వు ఉండు. ఇప్పుడు చూస్తే నీ మోసాలు నీ పాపాలు నువ్వు చేసిన గతంలో చేసిన పాపాల వల్ల నువ్వు ఓడిపోయి ఇంట్లో కూర్చొని మూల ఉండకుండా ఈ రోజు ఓడిపోయినాము, అధికారం లేదని చెప్పి ఆ అబద్ధాన్ని తట్టుకోలేక ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద మాట్లాడుతున్నావు. చంద్రబాబు గారిని ఏమంటాడు? దరిద్రుడు అంటావు. మళ్ళీ నువ్వే ఎటకారంగా అష్టదరిద్రుడు అంటావు. అసలు నీకు మా నోరు ఎట్టా వస్తుంది నాకు అర్థం కావట్లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి బట్టి మాట్లాడటం అంటాను. ఈ పద్ధతి మార్చుకో గోవర్ధన్ రెడ్డి. ఇప్పుడు ఒకటే గుర్తు పెట్టుకో, ఇక మాకు సహనం నశించిపోయింది. మా హైకమాండ్ గాని మా నాయకులు చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినా కూడా మేము వినే ప్రసక్తి లేదు. నీకు మళ్ళీ తెలియజేస్తున్నాం. నువ్వు ఇక గ్రామాల్లో మండలాలు తిరిగే పరిస్థితులు లేకుండా చేస్తాం. నువ్వు వస్తే యూదులు అడ్డుకుంటాం. నీ ఎక్కడ ఒక తిరగనికుండా నీ ప్రోగ్రాం కూడా జరగనికుండా ఆపే పరిస్థితి వచ్చేసింది. ఇక మేము డిసైడ్ అయిపోయినాం. మా సంఘం నచ్చింది. నీకు ఇదే ఫైనల్ వార్నింగ్ అని చెప్పి తెలియజేసుకుంటూ సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయన ఇష్టానుసారంగా ప్రతిరోజు మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద ఇష్టానురీతిగా పత్రికల్లో రాయలేని భాష కూడా అటువంటి భాష కూడా విపరీతంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన అసలు ఏం చదువుకున్నాడు మాకు అర్థం కావడం. ఎంఏ చదివాని అంటాడు, ఇంకొకటి అంటాడు, జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడు అంటాడు, ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేసి ఇటువంటి దగులుబాజీ మాటలు ఎంతవరకు కరెక్ట్? ఈరోజు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటా ఉంది. ఏంటి ఒక మాజీ ఎమ్మెల్యే ప్రవర్తించే తీరాలి. అనేక సార్లు అందరూ మాట్లాడినా, మా ఎమ్మెల్యే గారు మాట్లాడినా కూడా ఆయన లెక్కలేనితనంతో ఎట్లంటే ప్రవర్తిస్తున్నాడు. అది మంచి పద్ధతి కాదు. ఈ నాయకుడు ఇష్టానుసరీతిగా ఆయన రాష్ట్రంలో ఆయన మాట్లాడుతున్నారు, మీరు నియోజకవర్గంలో మీరు మాట్లాడుతున్నారు. ప్రతి దగ్గర బాధ ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి, రాష్ట్రంలో అమరావతి బాగా జరుగుతుంది, తర్వాత పోలవరం జరుగుతుంది. ఇవన్నీ చూస్తూ మీ నాయకులు పై నాయకులు జీర్ణించుకోలేక అడదుడ్డాగా మాట్లాడుతున్నారు. మీరు ఇక్కడ ఏంటంటే సర్వేపల్లి నియోజకవర్గంలో చంద్రమోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు చేస్తుంటే మీరు ఓర్చుకోలేకపోతే ఈరోజు సిఎస్ఆర్ నిధులు ఉన్నాయి, మీరు ₹1 ఖర్చు పెట్టించలేక. అదే చంద్రమోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రమదేవ పంచాయతీలో ఒక దాదాపుగా ఒక హై స్కూల్ బిల్డింగ్కి జమినీ బంగీ కంపెనీ ద్వారా అక్కడ 30 లక్షలతో స్కూల్ బిల్డింగ్. అదేవిధంగా జమినీ కంపెనీ ద్వారా ఒక కాలనీ నీళ్లు మునిగిపోతుంటే అది చేసి వస్తున్నారు. అదేవిధంగా ఒక 20 కోట్లతో సెయిల్ నిధులతో హాస్పిటల్ కట్టిస్తున్నారు. ముత్తుకూరుని చూస్తే అంబానీ ఇతరత్ర కంపెనీల ద్వారా ఇక్కడ ఒక 7 కోట్ల రూపాయలతో పనులు జరుగుతుంది. ఇవన్నీ చూసి మేము జీర్ణించుకోలేక రోజు ఏదో ఒకటి మాట్లాడటం. అసలు ఆ మాటలకి అర్థం లేదు.
ఎందుకంటే మీ పార్టీయే ఒక అబద్ధాల పార్టీ. ఎందుకంటే మీ పార్టీకి పుట్టిగే అది అబద్ధాలు పుట్టి. ఎందుకంటే మీరు ఏ రోజైనా ఎక్కడికైనా వెళ్ళి మీ పార్టీ పేరు పూర్తిగా తెలుగులో చెప్పగలుగుతున్నారా? అక్కడే మీ మోసం అర్థమవుతుంది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. కానీ మీరు ఎక్కడన్నా చెప్తున్నారా? అదే మేము మా పార్టీ పేరు తెలుగుదేశం అని ఈరోజు గర్వంగా చెప్తున్నాం. మీరు చెప్పడం లే. పైపెచ్చు చంద్రమోహన్ రెడ్డి మీద ఒక నిబద్ధత గల నాయకుడు. ఆయన ఎంత సర్వీస్ చేస్తున్నాడు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో. అనేక వీధుల్లో సిమెంట్ రోడ్లు వేయించారు, స్కూల్ బిల్డింగ్స్ కట్టించారు, ఎల్లవ కాలువలు బాగించారు, మార్కెట్ కమిటీ ద్వారా పొలాలకి రైతులకు చేయించారు, ఎన్నో చేశారు. అన్ని చేశాడు కాబట్టి ఈ రోజుకి ఆయన వెంట మేమందరం కూడా ఉన్నాం. ఒక మంచి నాయకుడు కాబట్టి మీరు అట్లా సంపాదించుకోండి, కానీ మీరు అట్లా చేయకుండా ఏదో ఒకటి పొలచల్లడం మళ్ళీ మాట్లాడడం ఇది అసలు ఎంతవరకు కరెక్ట్? అక్కడ చూస్తే తిరుమలలో చూస్తే కల్తీ జరిగింది వాస్తవం.